కేదార్ దాత్రి చేతికి బుల్లెట్ గాయం అవ్వడంతో బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉండగా సాధు సార్ ఓదారుస్తాడు. ఇటువంటి బుల్లెట్లు జేడీని ఏమీ చెయ్యలేవు. ఆ మీనన్ చనిపోయాడని, మీనన్ పైన జేడీ గెలిచిందని తనకి తెలియాలి. మీనన్ పైన ఎంక్వైరీ మొదలైంది. కావ్య కేసు కూడా రీఓపెన్ అయింది. కావ్య నిజాయితీ కూడా నిరూపించబడుతుంది. డిపార్ట్మెంట్లో కావ్యని తిట్టిన వాళ్ళే సెల్యూట్ చేస్తారు. అది జేడీ చూడాలి. ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు సాధు. అప్పుడే ట్రీట్మెంట్ పూర్తి చేసి బయటికి వస్తూ ఉంటుంది డాక్టర్. ఎలా ఉంది, స్పృహ వచ్చిందా అని సాధు కేదార్ అడుగుతుండగా ఇప్పుడే స్పృహలోకి వస్తున్నారు. బ్లడ్ బాగా పోవడంతో అన్కాన్షియస్ అయ్యారు అంతే తప్ప వేరే ప్రాబ్లం లేదు. రికవరీ కూడా బాగానే ఉంది అని అంటూ ఉండగా మేము చూడొచ్చా అని అడుగుతాడు కేదార్. రూమ్కి మారుస్తున్నాం, మార్చాక చూడొచ్చు అని అంటూ డాక్టర్ వెళ్ళిపోగానే సాధు, రమ్య, కిరణ్, కేదార్ అందరూ లోపలికి వెళ్తారు. ఇక సాధు రావడం చూసిన జేడి లేవబోతుండగా నో 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 ఫార్మాలిటీస్ అంటూ ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ అని అడుగుతుండగా మచ్ బెటర్ సార్ అని జేడి ఆన్సర్ ఇస్తుంది. మీనన్ని షూట్ చేసింది గుర్తు తెచ్చుకున్న జేడి మీనన్ అని అంటూ ఉంటుంది. అప్పుడు సాధు అండర్ వరల్డ్ డాన్ మీనన్ని జేడి షూట్ చేసి చంపేసింది అని గర్వంగా చెప్తాడు. నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మీనన్ కథకి పులి స్టాప్ పెడతానని నాకు మాటిచ్చావు. ఇప్పుడు అది చేసి చూపించావు అని అంటూ ఉండగా కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జేడి. అప్పుడు మీనన్ని కావ్య రోడ్డులపై పరిగెత్తించగా ఇప్పుడు రోడ్పై పరిగెత్తించి కావ్య కూతురే మీనన్ని చంపేసింది అని అనగానే మళ్ళీ కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జేడి. కానీ మారు మాట్లాడదు. నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఇంటర్వ్యూ కావాలంట, 2 స్టేట్మెంట్స్ ఇవ్వు అంతే అని అంటూ ఉండగా సార్ మన వాళ్ళు అని అంటుంది జేడి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకి అంతిమ క్రియలు జరుగుతున్నాయి, నేను అక్కడికే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు సాధు. సార్ నేను వస్తాను అంటుండగా నువ్వు రెస్ట్ తీసుకో, ఫస్ట్ ప్రెస్ని కలువు అని అంటూ సాధు బయటికి వెళ్ళి జేడీ రెస్ట్ తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జేడీ సురేష్ ప్రాణాలని కాపాడిందని థ్యాంక్స్ చెప్పడానికి కౌశిక్కి, సురేష్ ఇద్దరు రిసెప్షన్లో జేడీ రూమ్ ఎక్కడో అడిగి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే జేడీ ఏంటి కేదార్ ఇది, మనం లైబ్రరీకి వచ్చాం, హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా సైలెంట్గా ఉంటాడు కేదార్. కూర్చో కేదార్ అనగానే ఎదురుగా కూర్చుంటాడు కేదార్. ఏంటి జేడి ఇది, అలా బుల్లెట్కి ఎదురు వెళ్ళిపోతావా, నీకేమైనా జరిగితే నేనేం కావాలి అని కేదార్ అంటూ ఉండగా ఏం కాలేదు కదా, అన్నయ్యకి అలా బుల్లెట్ తగలబోతుంటే చూసి తట్టుకోలేకపోయా అని జేడి అంటూ ఉంటుంది. ఇంకొకసారి ఇలా చేయకు అని కేదార్ అనగానే అలాగే అంటుంది దాత్రి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా కౌశిక్కి, సురేష్లు రూమ్లోకి ఎంటర్ అవుతారు. సాధు కూడా చూడడు. కంగారు పడుతూ ఉంటారు దాత్రి, కేదార్. కానీ కౌశిక్కి, సురేష్ లోపలికి వచ్చి మాస్కులతో ఉన్న జేడీ కేడీలని చూసి కంగారు పడుతున్న వాళ్ళని చూసి ఏంటి కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటారు. జరిగింది ఏంటంటే కౌశిక్కి, సురేష్ రాకని జేడీ ముందే గమనించి కేదార్కి చెప్పగా సర్జికల్ మాస్క్ని అందిస్తాడు కేదార్. ఇద్దరు మాస్కులు పెట్టుకొని వాళ్ళ ఫేస్ కౌశిక్కి, సురేష్లకి కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగితే ఏం లేదు అని వాళ్ళు సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక అక్కడ కూర్చొని కౌశిక్కి మాట్లాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా కుటుంబానికి ఏ కష్టం ఎదురైనా కూడా నువ్వు నాకు తోడుగా అండగా ఉంటున్నావు. ఈరోజు నా భర్త ప్రాణాలని కాపాడి నాకు ఎనలేని సాయం చేశావు అని కౌశిక్కి అంటూ ఉండగా మీనన్ వల్ల థ్రెడ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కాపాడడానికే వచ్చాం అని అంటూ ఉంటుంది జేడీ. మా ప్రాణాలని కాపాడడం నీ డ్యూటీ, కానీ నీ ప్రాణాలకి తెగించి కాపాడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అది చేసావు. నాకే సమస్య వచ్చినా నువ్వు అండగా ఉంటావని నాకు తెలుసు.
నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీకేం కావాలో అడగండి ఇస్తాను అని కౌశికి అంటూ ఉండగా, నేనేదో ఆశించి అని జేడి అంటూ ఉండగా, నువ్వేది ఆశించవని నాకు తెలుసు. కానీ నీకేదైనా అవసరమై నువ్వు నా ముందొచ్చి నిలబడి అడిగినప్పుడు అది నీకిస్తానని నేను మాటిస్తున్నాను అంటూ జగదాత్రి చెయ్యి తీసుకొని ప్రామిస్ చేస్తుంది కౌశికి. ఇక ప్రామిస్ చేస్తున్న కౌశికిని కేదార్ని మార్చి మార్చి చూస్తుంది ధాత్రి. ఇక ఆ తర్వాత నొప్పి రావడంతో అమ్మా అంటుంది జేడి. ఏమైంది అని అడుగుతుండగా రైట్ షోల్డర్కి బుల్లెట్ తగలడంతో కొన్ని రోజులు చెయ్యి కదపద్దన్నారు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవునా అంటూ వాళ్ళు మాట్లాడి కౌశికి సురేష్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సాధు కౌశికిని చూసి మీరెప్పుడొచ్చారు అంటూ ఉండగా, ఇప్పుడే జేడీకి థ్యాంక్స్ చెప్పి వెళ్తున్నాం అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు మాస్కులు పెట్టుకున్నారా లేదా అని టెన్షన్ పడుతూ సాధు లోపలికి వచ్చేసరికి మాస్కులతో ఉంటారు జేడీ, కేడి. మాస్కులు పెట్టుకున్నారా, నేను అసలు కౌశికిని చూడలేదు అనగానే, నేను గమనించి చెప్పాను సార్ అంటుంది జేడీ. పద ప్రెస్ని కలుద్దాం అని అంటూ ప్రెస్కి ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి అండర్ వరల్డ్ డాన్ మీనన్ చనిపోయాడని చెప్పి వేరే ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పి అక్కడి నుండి పోలీస్ ఆఫీసర్స్ల అంత్యక్రియలకి వెళ్ళిపోతారు సాధు, జేడీ, కేడి. జేడీని వద్దన్నా వినకుండా నేను కూడా వాళ్ళకి వీడుకోలు పలుకుతానని చెప్పి అక్కడికి వస్తుంది జేడీ. ఇక అక్కడ చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ శవాలకి వాళ్ళు అంత్యక్రియలు చేస్తుండగా వీళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామని జేడీకేడి సాధు ధైర్యం ఇస్తారు. అక్కడి నుంచి మీనన్ చితి దగ్గరికి వెళ్తారు. ఇక మీనన్ మనుషులే మీనన్కి చితి పేర్చి పనులు చేస్తూ ఉంటారు. మీనన్ దగ్గరికి వెళ్ళి నిలబడిన జేడి ఏదో అనుమానపడుతూ ఉంటుంది. ఏమైంది జేడి అని కేడి అడుగుతుండగా, నమ్మలేకపోతున్నా, ఒక్క బుల్లెట్తో మీనన్ చనిపోయాడా, నాకేదో డౌట్గా ఉంది అని అంటూ ఉండగా, ఏమైంది మీనన్ చనిపోయాడంటే నమ్మకం కుదరట్లేదా, శవం ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటాడు కేదార్. అప్పుడు లేదు, ప్లానింగ్ లేకుండా రావడం, అలా డైరెక్ట్ అటాక్ చేయడం, ఒక్క బుల్లెట్తో చనిపోవడం, 20 ఏళ్ళ పగ, పట్టుదల, కృషి అన్నీ ఇలా తీరాయంటే నాకు నమ్మకం కుదరట్లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు కేదార్, ఇంకేదైనా డౌట్ ఉందా అంటుండగా, లేదు మంచి జరిగింది కానీ అని అంటూ ఏదో డౌట్ పడుతూనే ఉంటుంది ధాత్రి. ఇక వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే మీనన్ మనుషులు మీనన్ చితికి నిప్పు పెడతారు. మరోవైపు యువరాజ్ కూడా మీనన్ అంటేనే చావు కదా, చావుకి చావు ఉంటుందా అంటూ మీనన్ బ్రతికే ఉన్నాడని ఉలిక్కి పడతాడు యువరాజ్. మీనన్ చితికి నిప్పు పెట్టగానే జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోగానే మీనన్ అక్కడికి వచ్చి మండుతున్న చితిలో సిగరెట్ వెలిగించుకుంటాడు. అక్కడికి వచ్చిన మీనన్ని చూసి అక్కడున్న మీనన్ మనుషులు ఉలిక్కిపడి బాయ్ అంటూ ఉండగా డెవిల్ లాగా నవ్వుతూ డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు మీనన్. మీనన్ బ్రతికే ఉన్నాడని జేడీకి ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా జేడీకేడీలకి కష్టాలు పెరగనున్నాయా? తగిలిన బుల్లెట్ గాయంతో జేడీ జగదాత్రి ఒక్కరే అని కౌశికి తెలిసిపోనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.